దేవుని యొక్క స్వకీయ సంతానమైనటువంటి జనమై ఉన్నారు. నేను ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడట సకల జనుల్లో తన కోసం ఒక జనం కోరుకున్నాడంట. నాకు ఒక జనం ఉండాలి, భూమి మీద చాలా జాతులు ఉన్నాయి, ఆ జాతులలో నాకు ఒక ప్రత్యేకమైన జాతి, నా సొంత జనం అనుకున్న వారు నాకుంటే నా నామమును వాళ్ళు అనేక మందికి తెలియపరుస్తారు అని దేవుడేమనుకున్నాడంటే తన కోసం ఒక జనం కావాలనుకున్నాడట. దేవుని స్తోత్రం. అది దేవునికి ఆ ఆలోచన రావడం ఎంతో గొప్ప ఆలోచన. అనుకుని ఏం చేశాడంటే ఏ జనాన్ని నేను ఏర్పరచుకోవాలని చెప్పి ముందు ఐగుప్తీయుల్ని వెళ్ళి అడిగాడంట. ఐగుప్తీయులారా మీకు నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఆ ఆఫర్ ఏంటంటే మీరు నా యొక్క కట్టడలన్నిటిని మీరు అనుసరిస్తే మీరు నా జనము అని నేను మిమ్మల్ని పిలుచుకుంటా, మీరు నా జనమై ఉంటారు. అంటే ఐగుప్తీయులు అన్నారంట, నువ్వు పెట్టేటువంటి ఆ నిబంధనలు ఏంటో చెప్పు అన్నారంట. చెప్పమంటే ఐగుప్తీయులతో అన్నారంట, నేను తప్ప నీకు ఇంకెవరు దేవుడు ఉండొద్దు అన్నాడు. అప్పుడు ఐగుప్తీయులు చెప్పారంట, అట్లా కుదరదు, మాకు చాలామంది ఉన్నారు కాబట్టి మేము నీ మాట చొప్పున మేము నడవలేమన్నారంట. అప్పుడు దేవుడు అన్నట్టు, ఓకే మీరు నడవలేరన్నారు కదా అని చెప్పి మరి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడంట దేవుడు. ఇష్మాయేలీలను అడిగారంట, ఇష్మాయేలీలారా ఒకవేళ మీరు కూడా నా జనమై ఉండాలనుకుంటే నేను మిమ్మల్ని నా జనం చేసుకుంటా, కాకపోతే నేను పెట్టిన కండిషన్లన్నింటిని మీరు అనుసరించాలన్నాడు. ఇష్మాయేలీలు అన్నారంటే సరే నీ కండిషన్లు ఏంటన్నారంటే, నీవు నీ పొరుగువానికి విరోధంగా నీవు అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువానిది ఏది నీవు ఆశించకూడదంటే ఇష్మాయేలీయుడు అన్నంట, అది నా వల్ల కాదు, ఎందుకంటే నా హస్తం ఎప్పుడు కూడా నా సహోదరుడికి విరోధంగానే ఉంటుంది, నేను ఎప్పుడు విరోధిగానే ఉంటాను, కానీ ఎవరితో సహవాసం నేను చేయను, నా మనసుకు దానికి కుదరదు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నట్టు, ఓకే అయితే మీకు కుదరకపోతే పోన్లే అని చెప్పి మోయాబీల దగ్గరికి వెళ్ళి అడిగాడంట, మోయాబీలరా మీరు నా జనంగా ఉండాలని మీకు ఏమైనా ఆశ ఉంటే నేను నా జనంగా చేసుకుంటానన్నాడు. వాళ్ళు అన్నారంటే మరి దీనికి ఏమైనా కండిషన్లు ఉన్నాయా అన్నారంట. అడిగితే దేవుడు అన్నాడంట, నువ్వు వ్యభిచరించకూడదు అన్నాడంట. అప్పుడు మోయాబీలు అన్నారంట, చాలా కష్టమైన పని ఇది, ఎందుకంటే మేము లోతు యొక్క కుమార్తె సంతానమై ఉంటున్నాం, దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడని. అప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి అడిగాడంట దేవుడు, ఇశ్రాయేలీలారా మీరు నా మాటలను అనుసరించి నా జనంగా ఉండటానికి మీకు ఇష్టంగా ఉంటే నేను మిమ్మలను నా స్వకీయ జనంగా చేసుకుంటాను అన్నాడు. అన్నప్పుడు ఇశ్రాయేలీలు దేవునితో చెప్పినటువంటి మాట ఏంటంటే, మోషేకు సమాధానంగా సీనాయి కొండ దగ్గర అన్నారంట, యెహోవా చెప్పినదంతయు మేము చేస్తామన్నారంట. ఏమన్నారు? దేవుడు చెప్పిందంతా మేము చేస్తాం. ఇది అప్పుడు మోషే ఏం చేశాడంటే కొండ మీద నుండి గ్రంథం తీసుకుని వచ్చాడు, పైనుండి నిబంధన గ్రంథాన్ని తీసుకు